మరికొన్ని రోజుల్లో పొలిటికల్ రిజల్ట్ కూడా రాబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుందని అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ప్లస్ ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది అనడానికి నిదర్శనమే అంతమంది ఓటర్లు బారులు తీరి పోటెత్తి ఓటేసిన కారణంగా. అలాగే అంతకుముందు జరిగిన పరిణామాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, ఏది ఏమైనా కూటమి గెలుస్తుంది అనేదే మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతున్న విషయం. ఓకే, అంటే చాలామంది జగన్ గారు కూడా గెలుస్తారన్నారు. అండ్ అలాగే అసలు ఆంధ్రాలో ఎలక్షన్స్ అప్పుడు ఓటు కూడా వేయనివ్వలేదు అని చెప్పేసి చాలా వరకు గొడవలు అయ్యాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే గొడవలైన మాట వాస్తవమే, కానీ ఓటు వేయలేదు అనేది మటు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటు వేయనీయకపోతే కొన్ని చోట్ల 92% వరకు పోలింగ్ ఎట్లా జరుగుతుంది? అందుకని అలా ఏమీ లేదు. గొడవల్లో కూడా వచ్చి ఓట్లేశారు, అది ఓటర్ల ప్రత్యేకత ఈసారి. ఇప్పుడు పల్నాడు ఏరియాలో కొట్టుకుంటున్నారు, రక్తాలు గారిపోతున్నాయి, ఎవరి చేతికి దొరికింది వాళ్ళు పట్టుకొని గొడవలకు బయలుదేరారు. ఈ వర్గం అని లేదు, ఆ వర్గం అని లేదు. ఏది ఏమైనా ఎలా చేసినా సరే పోలీసులు కూడా చాలా తప్పుడు మార్గాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళకి ఎంత సహాయ సహకారాలు అందించినప్పటికీ ఈ గొడవలు జరగడానికి వాళ్ళే ముందుండి అసలు శాంతి భద్రతలను సరిదిద్దాల్సింది, పరిస్థితులను చక్కబెట్టాల్సింది పోయి వాళ్ళే గొడవలు చేసిన ఘనత ఆంధ్ర పోలీసులకు దక్కింది. ఇప్పుడు చాలామంది పోలీసుల్ని దాదాపు 7 కానిస్టేబుల్స్ని విధుల నుంచి తప్పించారు. అలాగే ఇంకొంతమంది ఎస్ఐలు, సిఐలు, డీసీపీ వరకు కూడా. ఇప్పుడు ఆ డీసీపీ చైతన్య అనే అతను చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. అతను పోస్టు రాజంపేట అయితే అతను తాడిపత్రి ఎందుకు వచ్చాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చను. అంటే ఇవన్నీ ఏంటి అంటే మనల్ని రక్షించేవాడు ఒకడు ఉన్నాడు అనే ఒక మూఢ భక్తితోటి, అంధభక్తితోటి వాళ్ళు ఆ విధంగా గొడవలకు తెగబడ్డారు. ఇప్పుడు చూస్తే ఏముంది చెప్పండి, ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఒక 4 రోజులు 5 రోజుల పాటు గొడవలు జరిగినాయి. ఇప్పుడు ఈ మధ్య కొంచెం సర్దుబాటు అయినట్లుంది. ఇప్పుడు అధినాయకుడు వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. చోటామోటా నాయకులు కూడా ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఉన్నారు, వాళ్ళు పరారీలో ఉన్నారు. ఇప్పుడు పిన్నెల్లి సోదరుల కోసం అక్కడ కార్యకర్తలు వాళ్ళ కోసం అకృత్యాలు చేశారు. పిన్నెల్లి సోదరులు చెప్పారు కాబట్టి చేశారు. ఇప్పుడు వీళ్ళు పరారీలో ఉన్నారు. ఆ కార్యకర్తలను పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి బెయిల్ ఇప్పించేవాళ్ళు ఎవరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఎవరు? ఇప్పుడు కార్యకర్తలు నిజంగా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకులుగా మనం ఒత్తాసు బలికేది, ఇలాంటి నాయకులు చెప్తేనా మనం గొడవలు చేసేది, ఇలాంటి నాయకుల కోసమా మనం పనిచేస్తుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రజలు కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనల్ని గొడవల్లో ఇరికిచ్చి వాళ్ళు మటుకు బాగానే ప్యాలెస్ల్లో కూర్చుంటున్నారు అనే సంగతి అర్థం కావాలి. అర్థమయ్యి మన తోటి ప్రజల్నే మనము ఇలా హింసిస్తున్నాము. ఇప్పుడు మనకి రాజకీయాలను ఎంచుకునే హక్కు ఎట్లాగా ఉందో ఇంకొకరికి కూడా ప్రత్యర్థి పార్టీలో వాళ్ళకు కూడా రాజకీయాలను ఎంచుకునే హక్కు ఉంది. వాళ్ళు పనిచేస్తారు, మనము పనిచేస్తాం. కానీ ఇలాంటి చట్టాలను చేతిలోకి తీసుకునే పనులు మనం ఎందుకు చేస్తున్నామని ఒక్కరన్నా ప్రశ్నించుకుంటున్నారా? ప్రశ్నించుకోవట్లా. ఇప్పుడు సాక్షాత్తు తిరుపతిలో ఆయన పేరు ఏదో స్వామి, ఆయన్ని స్ట్రాంగ్ రూమ్ చూడడానికి వస్తే ఆయన అభ్యర్థి, ఆయన్ని కొట్టారు. కొట్టి అసలు ఇంకా ఆయన త్రుటిలో తప్పించుకున్నాడు. ఒక సుత్తి బట్టి కొడితే మొహం మీద కొడదామని చూస్తే, చంపుదామని చూస్తే అది భుజం మీద తగిలింది. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఏమీ కరెక్ట్ ఇది? ఇప్పుడు ఆ వచ్చిన కారులో కూడా అన్ని వైసీపీ జెండాలు, మందు బాటిల్స్, రకరకాల నానా చెత్త చెదారం ఉంది. అంటే అసలు ఈ అసాంఘిక కార్యకలాపాలకి సంఘ విద్రోహ శక్తుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు రాజకీయ పార్టీలు అనేది కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కూటమి గెలుస్తుంది అన్నారు, అసలు కూటమి అవ్వడం మీకు అంతా కరెక్టే అనిపిస్తుందా? కూటమి అసలు కరెక్టే కాదు నన్ను అడిగితే. అసలు కూటమిని ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే మోడీ విధానమే కరెక్ట్గా లేదు. అసలు మోడీ ఇటున్నాడో తెలియట్లేదు, అటున్నాడో తెలియట్లేదు. ఓ పక్కన కూటమిలో ఉన్నాడు, మళ్ళీ ఇంకో పక్కన జగన్కి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆ సహాయ సహకారాలు అందిస్తారనే ధైర్యం లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని గొడవలు ఎందుకు చేయిస్తాడు? సాక్షాత్తు పిన్నెల్లి సోదరులు ఈవీఎం బద్దలు కొట్టడం ఏంటి అసలు? అది ఎంత హింసాత్మకమైన చర్య, ఎంత చట్ట వ్యతిరేకమైన చర్య అసలు. అసలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కింద 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మరి ఒక ప్రజాప్రతినిధికి ఆ మాత్రం తెలీదా?
పైగా ఈ చీడ పురుగు ఇప్పుడు కాదు, ఇతను పురుడు పోసుకుంది రాజశేఖర్ రెడ్డి పీరియడ్ అప్పటి నుంచి ఇతను కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిలాగా ఉన్నాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఈ కొడుకు పార్టీలోకి వచ్చాడు, ఇక్కడ వీర విధేయుడిగా ఉన్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ విధానాలు ఈ హింసాత్మకంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. కానీ మరి ఇలా హింసాత్మక ఘటనలు చేసే వాళ్ళకి ఊతం ఇస్తున్న వాళ్ళు ఎవరు అంటే గనక అటుపక్క కూటమిలో ఉండి ఇటుపక్క జగన్మోహన్ రెడ్డికి సహాయం అందిస్తున్న మోడీయే. అంటే ఒక రకంగా దొంగలకు నీళ్లు మోయడం అన్నమాట. అది ఎప్పటికీ సమర్థనీయం కాదు. పైగా ఆయన ఆ కూటమిలో ఉండి ఇలా చేయడం ఇది మరీ దుర్మార్గం. పవన్ కళ్యాణ్ గారు ఆయన బీజేపీ ఏజెంటు, బీజేపీ వాళ్ళ కోసం అంటే చంద్రబాబు నాయుడిని పొత్తులోకి తెచ్చుకోవడం కోసమే ఆయన వాళ్ళ చూరు కింద ఆగి 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 ఆ రోజు ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి అంటే ఎవరున్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు ఎన్నికలు సజావుగా నడిస్తే గనక గెలుస్తాడు. ఇది ఎన్నికలు సజావుగా జరగడం అంటే ఇప్పుడు పొత్తులో బీజేపీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో ఇంత అధ్వానంగా జరిగినాయి. అసలు పొత్తులో లేకపోతే ఏంటి పరిస్థితి? ఇంకెన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి? అసలు ప్రజలు ధైర్యంగా ఓటింగ్కి వచ్చేవాళ్ళ? చంద్రబాబు నాయుడు అందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకోవడానికి, బీజేపీని పొత్తులో ఉంచుకోవడానికి, కూటమిలోకి తెచ్చుకోవడానికి కారణం ఏంటి అంటే ఇదొక కారణం. ఇప్పుడు మోడీ కూటమిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళాల, చంద్రబాబు నాయుడు కూటమిలోకి మోదీ వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోకిల గుడ్లు పొదగలేదు, కాకి గూడులో గుడ్లు పెడుతుంది. కాకి గూడులో గుడ్లు పెడితే అవి కాకి పొదుగుతుంది. పెరిగిన తర్వాత తెలుస్తుంది ఇవి కాకి పిల్లలు కాదు కోకిల పిల్లలు అని. అలాగే నెమలి కూడా గుడ్లు పొదగలేదు, కోడి దగ్గర కోడి పొదుగుతుంది గుడ్లు. అంటే ఇలా అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఈ గూడులోకి మోడీ వచ్చాడు, అంతేగాని చంద్రబాబు నాయుడు వెళ్ళాల. చంద్రబాబు నాయుడిని నయానా భయానా ఒప్పించి మేముంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి, నీకు సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి కూటమిలోకి వచ్చి ఆ ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలే మోడీ. ఎందుకంటే తనకు 25 సీట్లు కావాలి ఆంధ్రప్రదేశ్లో, 25 తన ఖాతాలోనే ఉండాలి. అటు జగన్మోహన్ రెడ్డి గెలిచినా తనకే చెయ్యెత్తాలి, చంద్రబాబు నాయుడు గెలిచినా ఎంపీ సీట్లు గెలిచినా వీళ్ళే చెయ్యెత్తాలి, జనసేన ఎంపీలు కానీ ఎవరు చేసినా కానీ. ఇప్పుడు 25 వీళ్ళు ముగ్గురు పంచుకున్నారు కదా, ఈ 25లో వీళ్ళెన్ని గెలిచినా పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఎన్ని గెలిచినా అన్నీ తనకే పార్లమెంట్లో చెయ్యెత్తాలి అని ఒక చాణక్య నీతిని ప్రదర్శించాడు మోడీ. హుషారుతనం చేశాడు. హుషారుతనం చేసి ఏమైనా సరే తను దక్షిణాదిన పట్టు బిగించాలి, ఉత్తరాదిన పట్టు సడలిపోయింది, ఉత్తరాదిన గెలిచే పరిస్థితి కనిపించట్లేదు, సీట్లు తగ్గిపోతున్నాయని తెలిసిపోయింది అతనికి. తెలిసిపోయింది కాబట్టే నయానో భయానో చంద్రబాబు నాయుడుని ఒప్పించుకుని చంద్రబాబు నాయుడు పొత్తులోకి మోడీ వచ్చి కూర్చున్నాడు. వచ్చి కూర్చున్నదే కాకుండా 6 సీట్లు తీసుకున్నాడు. 6 సీట్లు తీసుకోవడం అంటే 36 అసెంబ్లీ స్థానాలు తీసుకున్న దాంతో లెక్క. 36 ఏంటి ఇంకొంచెం ఎక్కువనే. మరి నిజంగా మోడీకి ఏజెంట్ని పెట్టుకునే బలం లేదు బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఏ ధైర్యంతో 6 సీట్లు తీసుకున్నాడు అంటే ఇదే కారణం. ఒకవేళ సీట్లు తక్కువ తీసుకుంటే ఎక్కువ సీట్లు చంద్రబాబు నాయుడు గెలిస్తే తనకు సహకారం అందిస్తాడో అందించడో. రేపు పొద్దున వెళ్ళి ఇండియా కూటమిలో చేరితే అప్పుడు కూడా ఇండియా కూటమిలో ఎక్కడ చేరతాడనే కదా గబగబా వచ్చి పొత్తు పెట్టుకున్నది. అందుకని వీటన్నిటి దృష్ట్యా ఏంటి అంటే మోడీ చాణక్యము ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి. రేపు పొద్దున ఇంత దొంగాట ఆడినందుకు గాను మోడీకి బుద్ధి చెప్పాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు అసలు మోడీకి సపోర్ట్ ఇవ్వకూడదు. అప్పుడే తిక్క తిన్నగా కుదురుతుంది, కుక్క కాడుకు చెప్పు దెబ్బ పెట్టి కొట్టినట్టు ఉంటుంది. సెంట్రల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సెంటర్లో ఇండియా కూటమే గెలుస్తుంది, మోడీ గెలవడం. అంటే చాలా మంది బీజేపీ అని అంటున్నారు. అంటారు
అదొక మాబ్ సైకాలజీ. అందరింటికి రాముడి జెండా కట్టినంత ఈజీ కాదు పార్టీ గెలవడం అంటే. అందరికి ఇష్టం ఉందా ఇష్టం లేదా అని తెలుసుకోకోకుండా ప్రతి ఇంటికి జెండా కట్టేశారు. ఒక 2 సంవత్సరాల క్రితం జాతీయ జెండా ఎగరేయమన్నాడు ప్రతి ఇంటికి, అది పోయి ఇప్పుడు రాముడి జెండా కట్టారు. అయోధ్యలో గుడి కట్టామన్నారు. గుడి అవసరమా ప్రజలకి? గుళ్ళు ఎన్ని లేవు. ఉద్యోగం కావాలి, ఒక నిరుద్యోగికి ఉద్యోగం కావాలి. గుడి అవసరమా నిరుద్యోగికి? ఇప్పుడు నిరుద్యోగికి మీకు గుడి కట్టించాం కదా మీ మతాచారం ప్రకారం, మీకు ఉద్యోగం ఇవ్వమంటే ఒప్పుకుంటారా ఒక నిరుద్యోగి? మరి మీకు స్కూల్ కావాలా గుడి కావాలా అంటే ఎవరైనా ఏం చెప్తారు? స్కూల్ కావాలనే చెప్తారు. మేము మనసులో ఉన్నాడు మా రాముడు, మేము మనసులోనే దండం పెట్టుకుంటాము, అయోధ్య గుడితో మాకేంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు ఇవాళ ఉన్న పరిస్థితులకి. మరి ఈ పరిస్థితుల్లో నిరుద్యోగం పెరిగిపోయిన తర్వాత, ధరల ఆకాశాన్ని అంటుతున్న తర్వాత, పెట్రోల్ రేట్ ఇంత మండిపోతుంటే, ఈ టైంలో మాకు పటేల్ విగ్రహం కానీ అయోధ్య గుడి కానీ ఇలాంటివి మాకు అవసరమా? మాకు అవసరమైంది ఏదో చెయ్యి అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఇవాళ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.